బాగుంది బట్ నాట్ బెటర్ దెన్ ప్రీవియస్ మూవీస్. రామ్ చరణ్ క్యారెక్టర్స్ లో మీకు ఏది బాగా నచ్చింది? ఆ రోల్స్ చేశాడు, కలెక్టర్, ఐపీఎస్ చేశాడు కదా, అన్ని 100% చాలా బాగా చేశాడు బట్ అది సంథింగ్ ఇస్ మిస్సింగ్ అంతే. కంపేర్ అయితే చేయొద్దు కానీ ఓకే దిస్ ఇస్ గుడ్ ఫర్ దిస్. సాంగ్స్ బాగున్నాయి, చూస్తుంటే బాగున్నాయి. శంకర్ గారు మార్క్ అనిపించిందా మేడం? ఇప్పుడు ప్రీవియస్ మూవీస్ ఉన్నాయి కదా, దాంతో కంపేర్ చేస్తే లేదు 3 years వెయిట్ చేసి లిటిల్ డిసప్పాయింటెడ్ బట్ ఓకే పర్లేదు. సెట్స్ అంటే భారీ ఎత్తున వేసారు కదా, ఆ సెట్స్ అన్ని మీకు వర్త్ అనిపించాయా? అంటే ఓకే మొత్తం ఓవరాల్ బానే ఉంది. ఇది శంకర్ గారి మూవీ అంటే దట్స్ నాట్ నైస్. ఇది రామ్ చరణ్ గారు చేశారంటే దట్ ఇస్ ఆల్సో నాట్ నైస్. న్యూ స్టేజ్ వాళ్ళు అంటే ఏమో సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. 3 years వెయిట్ చేసాం కదా, ఇట్స్ నాట్ దట్ గుడ్. అంటే మీరు ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేస్తే ఓకే చేయండి బట్ ఓకే వాటితో చేస్తే ఇట్స్ నాట్ దట్ గుడ్. అంతే ఏదో మిస్సింగ్ అన్న ఫీలింగ్ ఉంది. అంత వర్తీ కాదు. 3 years వెయిట్ చేసి వి గాట్ RRR బట్ 3 years కి గేమ్ చేంజర్ ఇస్ నాట్ వర్త్ ద హైప్. చాలా బాగుందండి సినిమా. రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంటర్వెల్ సీన్స్, లాస్ట్ ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ బేస్ ఉంటుంది. అన్ని రోజు చాలా బాగున్నాయి రామ్ చరణ్. మీ సాంగ్స్ కూడా చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఒకటే మిస్సింగ్, నాన్న హైరానా సాంగ్ మిస్సింగ్. అది కూడా పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది. సూపర్ హిట్ 4.5. ఆయన యాక్షన్ కూడా చాలా బాగా నచ్చింది. సినిమా బాగా అంటున్నారు చాలా మంది అంటారు, ఒక్కొక్కరు లాగా. సెకండ్ పొలిటికల్ ఎలక్షన్స్ అవన్నీ ఓకే. రామ్ చరణ్ గారు ఎలా అనిపించారు మరి? తండ్రి క్యారెక్టర్ బాగా యాక్టివ్ బాగుంది, యాక్షన్ బాగా చేశారు. రాజకీయాల్లో సూపర్ ఉంది బ్రదర్ మూవీ. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే మగధిరాలో గుర్రం ఎక్కువ వస్తారు చూసావా, ఆ సీన్లో ఇందులో వైట్ డ్రెస్ వేసుకుని గుర్రం మీద వస్తున్నారు. నాకైతే ఆ సీన్ మగధిర మూవీ గుర్తొచ్చింది. ఇంకా శంకర్ డైరెక్షన్ అంటే ఇంకా కంబ్యాక్ అనుకోవచ్చు ఈ మూవీని. భయ భారతీయుడా బెస్ట్ భయ. భారతీయుడు అదొకటి ఒక రేంజ్, ఇది ఒక రేంజ్ కదా, దాన్ని దీన్ని పోల్చకద్దు. ఒకడు రేంజ్లో ఉంది, దాని మించి ఉంది. సాంగ్స్ సూపర్ ఉన్నాయి భయ్య. ఇంకా నైనా సాంగ్ ఒకటి తీస్తారు భయ్య. ఆ సాంగ్ ఎప్పుడు ఇస్తారో తెలియదు ఏమైందో, కానీ ఆ సాంగ్ ఉంటే మూవీ ఇంకా సూపర్ ఉంటుంది భయ్య. పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ ఉంది భయ్య. పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే మచ్చ సాంగ్లో వాళ్ళ బాబాయ్ది ఇది టవల్ ఉంటుంది చూసావా, టవల్ వేసుకున్నందుకు మొత్తం మూవీ సూపర్ ఉంది. చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు ఇందులో. నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నా భయ్య. ఈ మూవీ బాగాలేదన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫస్ట్ థియేటర్కి వచ్చి చూడండి. ఈ మూవీ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇది బ్లాక్ బస్టర్ కొడుతుంది సంక్రాంతికి. 5 కా భయ్య? 5కి ఒక 4 ఇవ్వచ్చు భయ్య, 4.5 అట్లా. ఓవరాల్ అప్పన్న క్యారెక్టర్ బాగుంది, ఆయన స్టూడెంట్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఓకేనా, కొత్తగా అనిపించింది యాక్టింగ్ కూడా. అంటే ఆల్రెడీ మనం RRRలో చూసాం కదా ఈయన యాక్టింగ్, కానీ ఇది కొంచెం డిఫరెంట్ స్టైలు. అంటే పొలిటీషియన్గా, స్టూడెంట్గా, IASగా, IPSగా 4-5 రకాల క్యారెక్టర్లు ఉన్నాయి. బాగుంది మూవీ. సాంగ్స్ కొరియా బాగుందన్న, బాగా ఇచ్చా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది. ఓవరాల్గా హిట్ బాగుంది, బాగుంది, సూపర్గా ఉంది. లొకేషన్స్ వేరే విధంగా ఉన్నాయి, చాలా బాగుంది. 5కా 4 ఈచ్ అన్న, 4 ఈచ్. బ్లాక్ బస్టర్ కాదు, హిట్ అవ్వచ్చు అన్న. బ్లాక్ బస్టర్ ఏమి కాదు. ఒక్కడు మూవీ మించా? శంకర్ ఒక్కడు మూవీ మించి లేదు, కొద్దిగా బిలోనే ఉంది. ఓవరాల్ అయితే హిట్. యాక్టింగ్ హైలైట్. మన రామ్ చరణ్ యాక్టింగే పోవాలి మన మూవీకి, వేరే ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది? ఆయన యాక్టింగ్ కోసమే కదా పోతాము. హీరోయిన్ యాజ్ యూజువల్ ఆల్రెడీ మనం చూసాం కదా రామ విదేయ్లో కూడా, సేమ్ అదే అనిపించింది. హిట్టే బాగుంది, డైరెక్షన్ బాగుంది. ఎలక్షన్స్ అంటే అలా ఉండాలి రాజకీయం. సినిమా చాలా బాగుంది. అవును, సినిమా చాలా బాగుంది, నాకు నచ్చింది.
సాంగ్స్ కూడా బాగున్నాయి కానీ నానా హెరానా లేదు, డిసప్పాయింట్ అయ్యాను. కానీ బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రమే కామెడీ, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్గా ఉంటుంది, ఇంకా కొంచెం స్కేరీగా ఉంటుంది అక్కడక్కడ. రామ్ చరణ్ క్యారెక్టర్ త్రీ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఐఏఎస్ నాకు చాలా నచ్చింది. మూవీ చాలా బాగుంది. నా సినిమా బాగుంది, నైస్. కానీ మరీ అంత హిట్ అయ్యేంత సినిమా కాదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం చూడొచ్చు మూవీ. ఫస్ట్ హాఫ్ మూవీని ఏదో స్థాపించడానికి మూవీ పెట్టారేమో, కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. లాస్ట్ ఇంటర్వెల్ మాత్రం చాలా అదిరిపోయింది. సో ఓవరాల్ గుడ్ మూవీ. కానీ శంకర్ ఇంకొంచెం బెటర్గా తీసే బాగుండు. ఇంకా శంకర్ బెటర్ తీసే అవకాశం ఉన్నాయి. కానీ ఓకే సినిమా. రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. నాకు అప్పన్న క్యారెక్టర్ మాత్రం ఎరగొట్టేశాడు రామ్ చరణ్, చాలా బాగుంది. సాంగ్స్ మచ్చ మచ్చ సాంగ్, ఇంకా జరగని సాంగ్ ఉంది. నాన్న హైరాన్ సాంగ్ ఎంత తీస్తారో అర్థం కాలేదు. రామచ్చ సాంగ్ ఇంకా కంప్లైంట్ లాంటి ఏం లేదు. కానీ ఓకే ఓవరాల్ గుడ్ మూవీ, నాట్ ఏ బ్లాక్ బస్టర్, యావరేజ్. కామెడీ ఓకే అన్న, మరీ అంత కామెడీ ఏం లేదు కానీ ఓకే ఓకే కామెడీ ఉంది. ఎమోషన్ సీన్స్ వర్త్ అన్న. రామ్ చరణ్ బాగా చేశాడు. 5కా 3 వచ్చండి. మూవీ ఓకే బాగానే ఉంది, యావరేజ్. స్టోరీ అంటే ఇప్పుడు స్టోరీ కూడా నార్మల్ అయింది. జస్ట్ పాత మూవీస్ అట్లనే ఉన్నాయి, ఎంత కొత్త కాన్సెప్ట్ ఏం లేదు. జస్ట్ నార్మల్ మూవీ అంతే. పర్లేదు, యావరేజ్. సాంగ్స్ మచ్చ మచ్చ ఏం బాగాలే. మచ్చ ఒక్కటి బాగుంది, మిగతా 2 బాగాలే అసలు. రామ్ చరణ్ క్యారెక్టర్స్ అదే అంటే ఇప్పుడు వాళ్ళ డాడీ క్యారెక్టర్ అది 2 అన్ని గుడ్ సూట్ అయ్యాయి. బట్ కొన్ని ఓవర్ ఉన్నాయి కొన్ని. సో ఓవరాల్ ఇట్స్ నెగిటివ్ కాదు. ఇది అంటే ఇప్పుడు ఏం చెప్పాలి, ఇట్స్ నార్మల్ మూవీ. నేను ఫ్యాన్ ఏం కాదు, బట్ ఇట్స్ గుడ్ మూవీ యాక్చువల్లీ. చూడొచ్చు మీరు. కామెడీ సీన్స్ అంతగా లేవు, బట్ ఉన్నాయి, హ్యూమర్ అయితే ఉన్నాయి, కొంచెం ఉన్నాయి. ఎస్, ఎమోషన్ సీన్స్ సేమ్ నార్మల్. ఇట్స్ గుడ్ మూవీ. 5కి I'll give you 2.5 3. తక్కువ నాది యాక్చువల్లీ, దీనికి ఇవ్వడం ఎక్కువ. అది నో డిసప్పాయింట్ ఇన్ ద సెన్స్ అంటే మూవీ నార్మల్ ఉంది. లైక్ స్టోరీ అంత కొత్తగా లేదు. సేమ్ ఓల్డ్ స్టోరీ, సేమ్ దట్ థింగ్, రివెంజ్, ఆల్ సేమ్ స్టోరీ. అందుకే లాగ్ అనిపించింది. లాగ్ కొంచెం ఉంది. సెకండ్ హాఫ్ లాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అన్ని కొత్త న్యూ ఆల్ గుడ్. ఆ క్లైమాక్స్ సీన్ అండ్ ఆల్ కెన్ బి బెటర్. సెకండ్ హాఫ్ వల్ల. సెకండ్ హాఫ్ బాగాలే. ఫస్ట్ హాఫ్ బాగుంది. గుడ్ మూవీ.